ఇవన్నీ మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి అన్ని గమనిస్తారు, అన్ని సర్దుకుంటాయి మేడం. ఈ మన ఈ కవిత విషయం కూడా ఒకటి చెప్పాలి. ఆమె తెలుసుకుంటుంది బీసీలది ఏమవుతుంది. ఇప్పుడు బీజేపీ మహిళల రిజర్వేషన్ ఆమెకు ముందే తెలుస్తుంది. ఆమె పోరాటం చేసినట్టు వాళ్ళిద్దరు ఒకటే బీఆర్ఎస్ అన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయిందమ్మా ఎంపీలది, బీజేపీ వాళ్ళతో ములాఖాత్ అయ్యి ఆమె బయటికి వచ్చే కొరకు వాళ్ళు వదిలిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను వదిలిపెట్టుకొని బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి 8 ఎంపీలు గెలిచారు. ఎట్లా గెలుస్తారు? లేకపోతే మెదక్ కూడా బీజేపీ పోయింది. రవీంద్ర గారు ఏం చెప్తారు దీంట్లో? కుట్ర కోణం దాగి ఉంది సర్వేలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నగారు ఒక విమర్శ చేసి అది అబ్సల్యూట్లీ రాంగ్. మేము స్టార్టింగ్లో చెప్పిన దుష్ప్రచారం, కాంగ్రెస్ వాళ్ళు ఒక డిజిటల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం. అందుకోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ప్రభుత్వం ఏర్పడేసి. సరే దాని గురించి మాట్లాడా. సరే మీ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. అంటే ఇది దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది. బీసీ నెంబర్స్ తక్కువ చూపిస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళ జనాభా ఎక్కువ, సో సీట్లు కూడా ఎక్కువ అడుగుతారు. నేను ఇంతకుముందు చెప్పినా కదండి, సింగిల్ పాయింట్. ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్కి బీసీల ఎదుగుదల ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ తో పోలిస్తే రూరల్ ఏరియాస్ లోని కాంగ్రెస్ కి ఓట్ షేర్ కూడా ఎక్కువ. కాంగ్రెస్ అంటారు కదా, బీజేపీ కాంగ్రెస్ అంటారు కదా. ఇక ఈ బీజేపీలో చరిత్ర ఏంటంటే విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు చేస్తే మద్దతు ఉపసంహరించుకున్నారు. దాని తర్వాత కమండల్ యాత్ర చేసిర్రు, బాబ్రీ మసీద్ ఇష్యూ తెచ్చిర్రు, రామ మందిర్ ఇష్యూ తెచ్చిర్రు. ఇలాంటి కుట్రదారులు బీజేపీలు. బీసీలకు చేసింది ఏంది? ఆయన ఓసీ అయితే ఆయన ముఖ్యమంత్రిగా అందడు అమెండ్మెంట్ చేసి ఆ ఓసీ నుండి బీసీలకు ఆయన కులం మార్చుకొని నేను బీసీని అని చెప్పి మోదీ గారు చెప్పుకుంటే అయిపోతుందా? మోదీ గారు ఒక ప్రధానమంత్రి అయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం బీసీలు మరి మంచిగా అయిపోతారా? లేదు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మంచిగా అవుతారా? అది కాదు కదా. రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడికి చెందాలి అని అంటే ఖచ్చితంగా రిజర్వేషన్స్ అవసరము. ఎస్సీలకు ఎస్టీలకు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు అనాది కాలంగా మరి రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజ కుటుంబీకులు కాబట్టి వాళ్ళు ఖైదీలు. వాళ్ళ మీద మొత్తం ఖండాలుగా నరకాలంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీలో కూడా రిజర్వేషన్స్ అడుగుతున్నారు బీసీకి మీరు? 100% అండి. చట్టసభలలో బీసీలకు ఖచ్చితంగా రావాలి. వాళ్ళకి 52% నుండి 56% ఈ రోజు వరకు ఉన్నారు. వాళ్ళకి బీసీలకు చట్టసభలలో రావాలి. దానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు తీర్మానం చేయండి, మేము ఆమోదం చేస్తాం. అధికారంలో ఉంటేనే ఎవరు ప్రజల మాట నమ్మలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎట్లా వినండి, ఇప్పుడు అందుకే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులతోటి మీరు మాట్లాడండి. బీసీ నాయకులతో మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీసీలకు అన్యాయం చేసిందా అని తెలుగుదేశం పార్టీ నుండి విడిపోయి టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అది ఎవరి బలంతో పెట్టడం జరిగింది? బీసీల బలంతో పెట్టడం జరిగింది. కాబట్టి మొత్తం పార్టీ బీసీలది. ఒక్క నిమిషం. అన్నగారు అన్నారు బీఆర్ఎస్ ఇప్పటిదాకా బీసీలకు అన్యాయం చేయాలని చెప్పింది. అసలు ఫస్ట్ వాళ్ళ పునాదే బీసీలను అన్యాయం చేసి వచ్చిన పార్టీ. ఆళ్ళ నరేందర్ గారు ఒక పద్మశాలి ముద్దు బిడ్డ, తెలుసు కదా. ఒక ఓల్డ్ సిటీ టైగర్, ఆయన హిందూ టైగర్ అంటుంది. ఆయన ఏం చేసిన తెలంగాణ కోసం ఒక ఎంపీ సీట్ని త్యాగం చేసి వచ్చి ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ గారు పిలిచి మరి వాళ్ళ పార్టీలో చేర్చుకొని లాస్ట్కి ఆయన ఒక కేసులో ఇరికించడానికి ప్రయత్నించి ఆయన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి చివరికి ఆయన రాజకీయ జీవితాన్ని ఒక బీసీ ముద్దు బిడ్డ, ఒక టైగర్ రాజకీయ జీవితాన్ని ఒక ఏంది పాతాళంలోకి తొక్కేసిన చరిత్ర కేసీఆర్ గారు. సరే మీరు ఒకటి చెప్తున్నా అండి, ఈ సరే నిజంగా బీఆర్ఎస్ కి బీసీల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించమని చెప్తా అండి. మానవ పుట్టుకలో సహజత్వం ఏంటి అని అంటే అందమైన స్త్రీని తెలివైన పురుషుని ఎవరు ఊరయ్యాలి. ఇంట్లో కూడా ఈ గింతే, దాంట్లో ఏముంది? కాబట్టి పోరాటం చేసి ముందుకు పోతూనే ఉండాలి, కుర్చీ గుంజుకోవాలి. ఇక నాకు కేసీఆర్ చెప్పారు కదా. ఎస్ అండి, బీఆర్ఎస్ స్టాండ్ అదేనా? 100%. అన్ని పార్టీల అధిష్టానాల పంచాయతీ అట్లనే ఉంటది అంటున్నారు. ఇప్పుడు వినండి, ఇప్పుడు అందుకు నేను చెప్పే మాటను వక్రీకరించాను. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ఆయన అంటున్నాడు
ఆయన అనే దాంట్లో ఆలయ రవీంద్ర గారు బీజేపీలో ఉండి బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిండు. సంతోషం. ఇంకొకటి ఏది తల్లి తెలంగాణ పార్టీ ఉండే విజయశాంతి గారు ఆలయ రవీంద్ర గారు ఉండే వచ్చిండ్రు. ఆయన గౌరవంగా ఆయన స్థానం ఇద్దరు స్థానాలు ఏకీకృతం చేసిరు. ఆయనంతనో ఈయనంత అనుకున్నారు కానీ ఆయన ఏదో పక్కకి పెట్టాలని ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు ఆలోచన చేయలేదు. వాళ్ళు సమవుచ్చులండి. వినండి, ఆలయ రవీంద్ర గారు కేసీఆర్ గారు సమవుచ్చులు. వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, కాకపోతే బీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు 6% ఉన్నటువంటి ఎస్టీలది 10% పెంచారు. 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ 12% పెంచారు. అవునా? తర్వాత మహిళా రిజర్వేషన్ 33% పెంచారు. ఇంకేం చేయాలండి? ఒకటి ఏది ఎస్సీల జనాభా 2021 ప్రకారంగా చేయాలి అని అంటే డీలిమిటేషన్ తర్వాత చేద్దామనే దాంట్లో ఉన్నాం. అనుకోని పరిస్థితులలో బ్రదర్ అన్నట్టే గుడ్డులో మిల్లలాక అది 500 ఓట్లతోటి 300 ఓట్లతోటి ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది మా పని ఆగిపోయింది అంతే తప్పిస్తే ఇక్కడ జరిగింది ఏం లే. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఉండనిస్తారా? 5 గ్రూపులు అయిపోయినాయి. ఏం చేస్తారు? పోయింది ఇప్పుడు పోయింది అక్కడ ఢిల్లీ. నాది చాలా పొలైట్ ఆర్గ్యుమెంట్ నాది. నేను పొలైట్ గా నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటా జనాలు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో క్వశ్చన్స్ కి ఒక ఆన్సర్ అయితే డెఫినెట్ గా ఇవ్వాలి. సర్వే అనేది ఇన్యాక్యురేట్ గా జరిగిందని ఆర్య అన్న అంటే బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది అంటున్నాడు. ఆయన ఆర్య అన్న స్టాండ్ కాదు, ఆయన క్లెయిమ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ నేను దాని స్ట్రక్చర్ చెప్తా. సర్వే జరిగేటప్పుడు నోడల్ ఆఫీసర్ అదే దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నామా. ఈ సర్వే కులగణన సర్వే జనరల్ కంటెక్స్ట్ వద్దు మాకు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే అమలు చేసిందో సర్వే చేస్తున్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని స్ట్రక్చర్ చెప్తున్నామ్మా. అసలు ఇప్పుడు ఒకటి ఏదైనా సరే లెట్స్ టాపిక్ వచ్చినప్పుడు దాని డిటాలిటీ అనేది కొంచెం అవసరం మాట్లాడే ముందు. ఈ సర్వే గురించి టాపిక్ ఉంది అన్నప్పుడే నాకు తెలుసు స్ట్రక్చర్ ఏంటి అనేది. ఇప్పుడు కాదు, గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు కూడా మీడియాలో కావచ్చు ప్రాక్టికల్గా నేను మాదాపూర్ డివిజన్కి నేను డివిజన్ అధ్యక్షుడిని కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఉన్నాను. నేను ఆస్పిరెంట్ రేస్లో కూడా ఉన్నాను. కాబట్టి నేను నా డివిజన్లో 6 గ్యారంటీస్ కావచ్చు, ఈ సర్వే కార్యక్రమాలు కావచ్చు, ఎంత ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తే అంత మంచిది నా పొలిటికల్ క్యారియర్ అన్న కోణంలో డైరెక్ట్ నేను స్ట్రక్చర్కి దగ్గరలో ఉన్నానని చెప్తున్నాను మీకు. ఫస్ట్ నోడల్ ఆఫీసర్ని ఒకరిని అపాయింట్ చేస్తామమ్మా ఓ డివిజన్ పైకి. కింద ఓ డివిజన్లో మళ్ళీ ఏరియా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసి 14 మెంబర్స్ పిఆర్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేసి సివిలియన్స్ని వాళ్ళ ఏరియాలలో కమ్యూనిటీ వైజ్, ఎకనామికల్ వైజ్, పొలిటికల్ రిప్రజెంటేషన్ వైజ్, గవర్నమెంట్ జాబ్ రిప్రజెంటేషన్ వైపు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఇవన్నీ చేపించాం ఆ సర్వేలో. అట్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 60 క్వశ్చనర్స్ ఉన్నాయి అందులో. డిఫరెంట్ క్వశ్చనర్స్. ఆ క్వశ్చనర్స్ ప్రతి ఒక్క క్వశ్చనర్స్ లో ఇంకోటి చెప్తాను, అందులో ఇంటలెక్చువల్ యాంగిల్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ యాంగిల్. అందులో మీరు 15 క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన మీ సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్, మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్పేస్తుంది. అది మీరు చెప్పింది వాస్తవానికి కరెక్టా కాదా అని మళ్ళీ అక్కడే గేట్ దగ్గర ఒక స్టిక్కర్ అంటించేసి మిగతా రిపోర్ట్ తీసుకెళ్తారు. ఆ టైం వాళ్ళకి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఎవరైనా మిస్ అవుతే అందులో ఎంట్రీ చేస్తే నెక్స్ట్ టైం వచ్చి మీకు ఇబ్బంది మేము పెట్టాము, అందులో ఉన్న డాటా మీరు ఏదైతే ఫిల్ చేస్తారో అది మేము తీసుకుంటాం, ఇంటేక్ చేసుకుంటామని. ఎంత బ్యూటిఫుల్గా జరిగిందమ్మా అది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. నో మళ్ళీ ఇన్యాక్యురసీ ఉంది అని బీఆర్ఎస్